అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ అనేది చూస్తున్నారు. దీంట్లో ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది. ప్రతి లైను, సమ్మరీ, నోట్స్ ప్రతిదీ ఇవ్వబడింది. అట్లానే గ్రామర్ కూడా ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది. వీటికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్‌లు కావాలన్నా కూడా మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో, ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అంటే జస్ట్ మీరు ఆ టైటిల్‌ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐమోజన్ 13 గ్రామర్ గెలాక్సీ గ్రామర్ నోట్స్‌ని పొందొచ్చు. అట్లానే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో ఇలానే ఉంటుంది. సేమ్ ఇట్లానే ఓపెన్ అవుతుంది మీకు. ఇంటర్ 9 అయితే ఎగ్జామ్‌కి సంబంధించి మీరు ఏదైతే సమ్మరీ ఉందో అది అందుబాటులో ఉంటుంది. నోట్స్ అన్నమాట. అన్నిటికి సంబంధించి ఉంటుంది. మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 163లో ఉంటుందండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వెషన్స్. ఇందులో ఏందంటే పర్ఫెక్ట్ అనగానే మనకు వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ గుర్తుకు రావాలి. అండ్ విల్ హ్యావ్ అనేది ఉంటుంది. ఎటు వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుందంటే దాని ముందు హ్యావ్ గాని, హ్యాడ్ గాని ఉండాలి. కాబట్టి ఫ్యూచర్ కాబట్టి విల్ అనేది వస్తుంది. విల్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ మనకొచ్చేసి సిగ్నల్స్ ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కంప్లీట్ అయి ఉంటుంది. బై ద టైమ్ వి అరైవ్ ఓ పని పూర్తయిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్ ఎప్పుడు ఫ్యూచర్లో. నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఏమవుతుంది అయిపోతుంది. ఓ పని అయిపోతుంది. అట్లా ఉన్న వాటన్నిటికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే వాడతాం అనమాట. బై నెక్స్ట్ ఇయర్ షీ డాష్ హర్ డిగ్రీ ఇన్ సైకాలజీ. సైకాలజీ ఏమై ఉంటుంది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. తర్వాత ద మూవీ బై ద టైమ్ వి అరైవ్ మనం వెళ్ళే టయానికి మూవీ విల్ హ్యావ్ స్టార్టెడ్. ఏమై ఉంటుంది స్టార్ట్ అయిపోయి కూడా ఉంటుంది. మనం వెళ్ళేసరికి అంటే లేట్ అయ్యా స్టార్ట్ అయ్యి కూడా అయిపోతుంది. హీ డాష్డ్ టు 5 డిఫరెంట్ కంట్రీస్ బై ఎండ్ ఆఫ్ సమ్మర్. ఎండ్ ఆఫ్ సమ్మర్ వచ్చే వేసవి టైంకి అతను కంప్లీట్ చేసి ఉంటాడు. ఏంటి ట్రావెల్ చేయడం. ఈ విల్ హ్యావ్ ట్రావెల్డ్ టు 5 డిఫరెంట్ కంట్రీస్ బై ఎండ్ ఆఫ్ సమ్మర్. బై ఎండ్ ఆఫ్ వీక్ ఈ వారాంతానికి వి డాష్ మూవ్ ఇంటూ అన్ విల్ హ్యావ్ మూవ్డ్ అంటే మూవ్ అయ్యి ఉంటాం. యూ డాష్ ఎనఫ్ మనీ ఫర్ యువర్ ట్రిప్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వచ్చే నెలకి ఏం చేసి ఉంటావు దాచిపెట్టుంటావు. యూ విల్ హ్యావ్ సేవ్డ్ అంటే కంప్లీట్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్. అందుకనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది మనం రాస్తున్నాం. పేజ్ నెంబర్ 164లో మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. కంటిన్యూస్ అంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ ఉండాలి. అండ్ ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా విల్ ఉండాలి. పర్ఫెక్ట్ కాబట్టి V3 ఫార్మాట్ ఖచ్చితంగా ఉండాలి. హ్యావ్ బీన్ V4 అనమాట. కాబట్టి టోటల్గా ఇదండి. ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్మాట్ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఒక పని చేస్తూ ఉంటాడు. ఓ పని ఏంటంటే కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది భవిష్యత్తులో. బై నెక్స్ట్ ఇయర్ షీ డాష్ అట్ ద యూనివర్సిటీ ఫర్ 3 years. చూడండి ఇక్కడ బై నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా రాయొచ్చు వచ్చే సంవత్సరానికి అనేసి. అయితే ఇక్కడ తేడా పడేదల్లా ఏంటంటే ఫర్ అనమాట. చూడండి ఫర్ ఓవర్ యాన్ అవర్. నేను ముందే చెప్పాను ఫర్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కనబడింది అంటే మీరు పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫర్ అని 2 months అవర్స్ డికేట్స్ ఇట్లా ఉండాలి. ఫర్ సెవరల్ అవర్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. అయితే ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తేల్చాలి. ప్రెజెంటా పాస్టా ఫ్యూచరా అనేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇదేమై ఉండాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అన్నిటికీ విల్ హ్యావ్ బీన్ వచ్చింది. దే విల్ హ్యావ్ బీన్. ఇక్కడ కూడా అంతే సైంటిస్ట్ విల్ హ్యావ్ బీన్. ఇక్కడ కూడా అంతే ఐ విల్ హ్యావ్ బీన్. ఎందుకని అన్నిట్లో ఫర్ ఉంది. అన్నిట్లో అది కంటిన్యూస్ తేలిపోయింది. అన్ని కూడా ఫ్యూచర్ అని తేలిపోయింది కాబట్టి అన్నిట్లో విల్ హ్యావ్ బీన్లు ఉంటాయి.
మార్చాల్సిందల్లా ఏంటి? ఇక్కడ ఉన్న దానికి ఇంక్ ఫార్మ్ పెట్టడం. వెయిటింగ్, వర్కింగ్, ట్రైనింగ్, సెలబ్రేటింగ్ ఇదే మార్చాల్సింది. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా మనం అయితే చూడాల్సి ఉంటుంది. టోటల్గా మనం అయితే ఏవైతే ప్రాక్టీస్ సెషన్ అవన్నీ చూసాం. ఇదండి. మీకు మిగతాయి కూడా కావాలంటే ఐ కార్డ్స్లో ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. లింక్ అని మీకు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ కూడా మీకు ఇక్కడ అయితే ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు టోటల్ ప్లేలిస్ట్ అవన్నీ కూడా చూడవచ్చు. థ్యాంక్స్ లాట్. టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది పేజ్ నెంబర్ 151లో ఉన్నటువంటి టెన్సెస్ అన్నమాట. దానికి సంబంధించి పేజ్ నెంబర్ 151 మీరు చూసినట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కనబడతాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెజెంట్ సింపుల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ముందే చెప్పుకున్నాం. ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఉండేటటువంటి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే సింగులర్ అయిన సందర్భంలో సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ చేర్చబడుతుంది, వెర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటుంది. షీ యూజువల్లీ డాష్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. చూడండి, యూజువల్లీ సాధారణంగా. ఇది ఏ సిగ్నల్ వర్డ్ అంటే సింపుల్ ప్రెజెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిగ్నల్ వర్డ్ అనమాట. షీ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుందంటే కుక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇదే దీనికి దే ఉందనుకోండి, అప్పుడు కుక్ వస్తుంది అనమాట. ఓకే, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే కుక్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, మై బ్రదర్ ఆఫ్ అండ్ డాష్ కామిక్స్. చూడండి, మై బ్రదర్ సింగులర్ అంటే ఒక్క పర్సన్. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఇలా రీడ్స్. స్టూడెంట్స్ డాష్ ఇన్ ద లైబ్రరీ డైలీ. స్టూడెంట్స్ ఎవరు? ప్లూరల్, చాలా మంది ఉన్నారు కాబట్టి స్టడీ అనే మాత్రమే వస్తుంది. వి డాష్ టు మార్కెట్ ఎవ్రీ సాటర్డే, డైలీ, ఆఫెన్ ఇవన్నీ సిగ్నల్ వర్డ్స్ అనమాట. దేనికి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి. ఎవ్రీ సండే ఏం చేస్తారు? వెళ్తారు. ప్లూరల్ ఉంది కాబట్టి గో. రామన్ డాష్ టు తిరుపతి ట్వైస్ ఏ, 2 సార్లు వెళ్తాడు సంవత్సరానికి. ఇక్కడ గోస్. ఎందుకని? ఇక్కడ గో ఎందుకైంది, ఇక్కడ గోస్ ఎందుకైంది? ఇక్కడ రామన్ సింగులర్, వి వచ్చేసి ప్లూరల్, హాస్టలర్స్ ప్లూరల్ అన్నమాట. ఎవ్రీ మంత్ ఓ సినిమా చూస్తారు, ఎవ్రీ మంత్. కాబట్టి ఇక్కడ వాచ్ అనేది రావడం జరుగుతుంది. వాటర్ డాష్ ఎట్ 100 degrees Celsius. నిత్య సత్యాల్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియజేస్తారు. బాయిల్స్ అవుతుంది. వాటర్ అనేది మామూలుగా సింగులర్ గాని తీసే వాటర్ బాయిల్స్. బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై. ఇది కూడా నిత్య సత్యం. ఆకాశంలో ఎగురుతాయి పక్షులని. ఫ్లై. ఎందుకు ఫ్లై రాసామంటే బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడేమి లేకపోతే ఏమొస్తుంది? హీ లేకపోతే షీ అలాంటివి ఉన్నాయనుకోండి, ఫ్లైస్ అనేది రావడం జరుగుతుంది. కానీ అవి ఏం లేకపోవడం వల్ల ఫ్లై మాత్రమే వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది. పేజ్ నెంబర్ 151లో మీకు ఈ ఎక్సర్సైజ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 152లో ఉన్నటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటివి ప్రాక్టీస్ అనేది చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. నౌ, ఆ తర్వాత హార్క్ లేదా లుక్, ఇవన్నీ కూడా అదిగోండి. డోంట్ డిస్టర్బ్, లుక్, సీ, డోంట్ డిస్టర్బ్, హరీ అప్, తర్వాత నౌ, ఇవన్నీ కూడా కంటిన్యూస్ టెన్సెస్కి సంబంధించినటువంటి సిగ్నల్ వర్డ్స్ అనమాట. కంటిన్యూస్కి ఏమొస్తుంది అంటే ఎప్పుడైనా కంటిన్యూస్ అన్నామంటే V4 అనేది రావాలి. ఎందుకంటే కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఈ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐ వచ్చింది కాబట్టి యామ్ అనేది వస్తుంది. అయామ్. నెక్స్ట్ ఏముంది? V4 ఉంది కాబట్టి వెయిట్, వెయిటింగ్ అనేది అవుతుంది. తర్వాత హార్క్ అన్న విను, డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చేయమాకు, లుక్, ఇవన్నీ కూడా సిగ్నల్ వర్డ్స్ వర్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట. చూడండి, హార్క్ ద కూకు ఈజ్, కూకు సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. అండ్ సింగింగ్ ఎందుకనే V4 అనేది ఉంది. డోంట్ డిస్టర్బ్, షీ ఈజ్ స్టడీయింగ్ ఎందుకు పెట్టాం? ఈజ్, షీ అనేది సింగులర్ కాబట్టి షీ ఇట్కి, షీ హీ ఇట్కి, హీ షీ ఇట్కి ఈజే వస్తుంది. లుక్, దే, ట్రాక్, దే ఆర్ ప్లూరల్ కాబట్టి దే ఆర్ వస్తుంది. V4 కింద ప్రాక్టీసింగ్
ప్రాక్టీసింగ్. నెక్స్ట్ వచ్చేసి సి హీ డాష్ ఎ బుల్లక్ కార్ట్, హీ ఈజ్ రైడింగ్. ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించి ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ వర్డ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది. ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. V4 రాయాలి, ఐఎమ్ స్టడీయింగ్. తర్వాత హరి అప్ ద ట్రైన్ ఈజ్, ట్రైన్ అనే సింగులరే కాబట్టి తర్వాత V4 రావాలి. మూవ్కి ING పెడతాం, V4 అంటే అదే. V1కి ING పెడతాం. తర్వాత ద బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై నౌ, బర్డ్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ పెట్టాం. ఫ్లయింగ్, ఫ్లైకి ఇన్ఫార్మ్ చేర్చాం, ఫ్లయింగ్ ఇన్ ద స్కై నౌ. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించి చూసాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించి పేజ్ నెంబర్ 154లో మీరు గమనించవచ్చు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్. దీనికి సంబంధించి ఫార్ములా ఏంది, సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, ఆల్రెడీ, తర్వాత వచ్చేసి 3 టైమ్స్ ఎట్లా, తర్వాత సిన్స్ అనేది, తర్వాత వచ్చేసి లేట్లీ లేదా రీసెంట్లీ అనేటటువంటి పదం కూడా సిగ్నల్ వర్డ్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎట్, ఆ విధంగా. తర్వాత ఇక్కడ 8వది కనుక చూసినట్లయితే మనం జస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి సిగ్నల్ వర్డ్స్. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఐ ఉంది కాబట్టి హ్యావ్ అనేది రాస్తాం. ఐ హ్యావ్, IVUదే ఏవైతే ఉన్నాయో IVUదేకి హ్యావ్ అనేది రాయడం జరుగుతుంది. తర్వాత V3 అంటే వెర్బ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఫినిష్డ్, ఫినిష్డ్. ఓకే, ఫినిష్డ్ మూడోది అనమాట. జస్ట్ ఈడీ ఉంటాయి, దానివల్ల ఈజీగా షీ ఉంది, హ్యాజ్ వస్తుంది, విజిటెడ్. థర్డ్ ఫామ్ గీతాస్ ఇంగ్లీష్ డాష్ ఇంప్రూవ్ సిన్స్ షీ జాయిన్ ద కాలేజ్. ఇక్కడ ఏంటి, గీతా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది, గీతాస్ ఇంగ్లీష్ హ్యాజ్ ఇంప్రూవ్డ్. ఈడీని జాగ్రత్తగా గమనిస్తే ఈడీలు వస్తున్నాయి చూడండి. పవన్ డాష్ విత్ అన్ యాక్సిడెంట్ ట్వైస్, 2 సార్లు ఏం జరిగింది, యాక్సిడెంట్ అయితే జరిగింది. పవన్ హ్యాస్ మెట్, పవన్ 2 సార్లు యాక్సిడెంట్కి గురయ్యాడు అనమాట. షీ డాష్ టు ఢిల్లీ లేట్లీ, షీ హ్యాజ్ వస్తుంది, బీకి బీ మళ్ళీ వాజ్ బీన్, అట్లా షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ లేట్లీ. బీన్ అనేది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీన్ అనేది రావడం జరిగింది. ఐ నాట్ సీన్ లాస్ట్ వీక్ అంటే ఇది నాట్ అనేది బ్రాకెట్లో, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. ద రైన్ హ్యాస్ నాట్ స్టాప్డ్ ఇట్, ఇంకా ఆగల రెయిన్, హ్యాజ్ తర్వాత నాట్ స్టాప్డ్ అనమాట. తర్వాత మనం 8వ చూసినట్లయితే రిషి జస్ట్ హ్యాస్ గాన్, ఇప్పుడు వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు తినడానికి. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించి మనం రాయడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి పేజ్ నెంబర్ 155లో మనకి కనబడుతుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎలా కనిపెడతాం, ఫర్ సిన్స్, ఫర్ టు, ఇట్లా ఫర్ సిన్స్లే ఉంటాయి దీని నిండా. ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మోస్ట్ అవే ఉంటాయి. సిన్స్, హౌ లాంగ్ హ్యావ్ యూ, హౌ లాంగ్ అనేది, ఆల్ దీస్ ఇయర్స్, ఇవి దీన్ని కనిపెట్టడానికి ఉపయోగించుకునేటటువంటి సిగ్నల్ వర్డ్స్ అనమాట. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ వస్తుంది. ఇంకా మామూలే బీన్, లర్నింగ్, ఇంక్ ఫామ్ పెట్టాం. ఐ హ్యావ్ బీన్ లర్నింగ్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్. ఎలా పెడుతున్నాం చూడండి, ఇక్కడ హ్యావ్ రాసాం, హ్యావ్ అనేది రాసాం, బీన్ రాసాం, V4 రాసాం. ఇక్కడ కూడా అంటే దే ఉంది కాబట్టి హ్యావ్ వస్తుంది, IVUదేకి హ్యావ్ వస్తుంది. బీన్ పెట్టేస్తాం ఎందుకు, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని తెలియదు దానికి. వెయిటింగ్ ఆ విధంగా. తర్వాత ఫర్ 2 hours జయ ఏం చేస్తుంది, బొమ్మని గీస్తానే ఉంది.
ఎంతసేపు 2 గంటలుగా. జయ సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. జయ హ్యాస్ బీన్ డ్రాయింగ్. డ్రాకి ఇంగ్. డ్రా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. అట్లా. ఐ డాష్ వాటర్ ప్లాంటింగ్ గార్డెన్ ఐఎమ్ టైర్డ్ నౌ. నేను నీళ్లు పోస్తానే ఉన్నా. దాంతో చాలా అలసిపోయా. ఐ తర్వాత హ్యావ్ వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ V4 ఉండాలి. బీన్ రాసాం వాటరింగ్. తర్వాత జోయల్ సిన్స్ షీ జాయిన్ ద ప్రొఫెషన్. టీచ్ చేస్తానే ఉంది. జోయల్ సింగులర్ కాబట్టి హ్యాజ్ బీన్ టీచింగ్. హౌ లాంగ్ హ్యాస్. ఎందుకని? షీ కాబట్టి ఐవియు దేకి హ్యావ్ వస్తుంది. హీ షీ ఇట్కి హ్యాజ్ వస్తుంది. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ ప్రాక్టీసింగ్. వేర్ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? హ్యావ్ అనేది వస్తుంది. ఐవియు దేకి హ్యావ్. బీన్ లివింగ్. వేర్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నావు? సింపుల్ పాస్ట్కి సంబంధించి పేజ్ నెంబర్ 156లో మనకు కనబడతాయండి. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే అదిగోండి లాస్ట్ వీకెండ్ అని కానీ, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, 2 years ago. తర్వాత దిస్ మార్నింగ్ అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది లాస్ట్ నైట్. ఇదండి ఇవి సిగ్నల్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజిటెడ్ ఏముంది? జస్ట్ V2 అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అదర్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మార్చాల్సిందన్నా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ పెట్టడమే. షీ ఫినిష్డ్. మోస్ట్ ఈడీలు వస్తాయండి. రెగ్యులర్ వెర్బ్ ఫామ్స్ అంటారు వాటిని. ఏంటంటే విజిట్, విజిటెడ్, విజిటెడ్. ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. గో, వెంట్, గాన్ అనమాట. అలాంటివి మనం జాగ్రత్త ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫామ్స్ అంటారు. వాటిని చదువుకోవాలి. వెన్ ఇది చూడండి క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా ఇక్కడ ఏం రావాలి? రైట్ కాబట్టి రోట్ రావాలి. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే రెండుగా విభజించాలి. అలాంటప్పుడు రోట్లో ఏముందంటే డిడ్ ప్లస్ రైట్ అనేటటువంటిది ఉంటుంది. డిడ్ అక్కడ రాయాలి, రైట్ ఇక్కడ రాయాలి. డిడ్ ప్లస్ రైట్ ఈక్వల్ టు రోట్ అనమాట. తర్వాత డాష్ డే మీటింగ్ లాస్ట్ మంత్. ఇక్కడ ఏంటంటే లాస్ట్ మంత్ ప్లాన్ చేశారా? ఏం రావాలి? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రావాలి. ప్లాన్డ్ అని రావాలి. ఓకే, ప్లాన్డ్ అని రావాలి. ఇది ఎట్లా రాస్తాం? డిడ్ రాస్తాం. ఇక్కడ క్వశ్చన్ రావాలంటే హెల్పింగ్ వెర్బ్ ముందు రావాలి కాబట్టి డిడ్ రాస్తాం. ఇక్కడ జస్ట్ ప్లాన్ రాస్తాం. డిడ్ ప్లస్ ప్లాన్ ఈక్వల్ టు ప్లాన్డ్ అనమాట. దే డాష్ టు జపాన్ 2 years ago. 2 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చేశారు? జపాన్కి వెళ్ళడం అయితే జరిగింది. ట్రావెల్డ్. నెక్స్ట్ ఈ మార్నింగ్ మర్చిపోయాను. ఫర్గాట్, ఫర్గెట్. ఇక్కడ ఏమో టాక్డ్. వి టాక్డ్. సింపుల్ అనమాట. వి టాక్డ్ ఆన్ ద ఫోన్ ఫర్ 30 minutes లాస్ట్ నైట్. ఈ విధంగా నిన్న అని చెప్పడానికి సింపుల్గా ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాస్తే సరిపోతుంది. పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి దీనికి సంబంధించి సిగ్నల్ వర్డ్స్ ఏముంటాయంటే చూడండి ఈ విధంగా ఎప్పుడైనా కానీ సింపుల్ పాస్ట్ వెన్ ద ఫోన్ ర్యాంగ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలి అంటే మనం వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్లో తెలియజేస్తాం అనమాట. ఏముంటుంది పాస్ట్ కంటిన్యూస్లో అంటే ఇది సబ్జెక్టు, వర్జ్ ఆర్ వర్, ప్లూరల్ అయితే వర్ వస్తుంది అనమాట. వర్జ్ ఆర్ వర్, V4 ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంది? వర్ వస్తుందా వజ్ వస్తుందా అంటే వజ్ వస్తుంది. కుకింగ్. ఐ వాజ్ కుకింగ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఏదైతే ఫోన్ మోగినప్పుడు నేను వంట వండుతున్నా. షీ డాష్డ్ హర్ ఫాదర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టయానికి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. షీ వాజ్ టాకింగ్. డాష్ యూ స్టడీ ఫర్ ఎగ్జామ్ ఎట్ 7 PM ఎస్టర్డే. నిన్న 7 నువ్వు ఎగ్జామ్ కోసం చదువుతున్నావా? ఇప్పుడు ఏం రావాలి? జనరల్గా అయితే వర్ స్టడీయింగ్ రావాలి. వర్ అనేది ముందు పెట్టాలి. వర్ యూ స్టడీయింగ్. నిన్న నువ్వు ఈ టయానికి చదువుతున్నావా? అది. దే డాష్ ప్లే గోల్ఫ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రెయిన్. వర్షం పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు?
వర్ వస్తుంది. ఎందుకని? ప్లూరల్ కాబట్టి. ప్లేయింగ్ ఎందుకు వస్తుంది? V4 రాయాలి కాబట్టి. ఈ డాష్ ఆన్ హిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్టర్‌నూన్ యెస్టర్‌డే. నిన్న మధ్యాహ్నం అంతా ఒకే పని చేస్తున్నాడు. ఆ పని చేస్తున్న మధ్యాహ్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? హీ వాజ్ వర్కింగ్. ఓకే. వాజ్ రాసాం. V4 రాసాం. పద్మిని వాజ్ వాచింగ్. ఓకే. వాజ్ ఎందుకు రాసాం? సింగులర్ కాబట్టి రాసాం. వెన్ ద పవర్ వాజ్ ఆఫ్. పవర్ పోయేటప్పటికి ఆమె ఒక పని చేస్తుంది. ఫోన్ మోగేటప్పుడు ఆమె ఒక పని చేస్తుంది. ఆ పని చేస్తుంది అని చెప్పడానికి మనం అలా కాకుండా 2 పనులు ఒకేసారి కంప్లీట్ అవుతున్నాయి అనుకోండి. ఒకటి ముందు ఒకటి వెనకాల అవుతూ ఉండడం కాకుండా అప్పుడు మనం అది సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్పుకుంటాం. అట్ మిడ్‌నైట్ వి స్టిల్ త్రూ ద డెజర్ట్ దట్ డే. ఆ రోజున అంటే గతంలో. గతంలో ఏం చేస్తున్నాడు? వి స్టిల్ వర్ వి ఐ వి వి యు దేకి వర్, ఐకి వర్జ్, వి యు దేకి వర్ అన్నమాట. వి స్టిల్ వర్ డ్రైవింగ్. వెన్ జాన్ వాజ్ స్లీపింగ్. నిద్రపోతున్నప్పుడు ఏం జరిగింది? ఇతను కంటిన్యూస్గా నిద్రపోతున్నాడు. అతని కారు ఎవరో కొట్టేశారు. పేజ్ నెంబర్ 158లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కనబడతాయి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఏంటిది అంటే పర్ఫెక్ట్‌గా ఒక పని అయిపోతుంది. ఎప్పుడు? గతంలో అయిపోతుంది. గతంలో ఒక పని అయిపోతుంది. పర్ఫెక్ట్‌గా అవుతుంది. బై ద టైమ్ ఐ అరైవ్డ్ దే ఆల్రెడీ లెఫ్ట్. నేను వెళ్ళే టయానికి వాళ్ళు ఏం చేశారు? దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. లీవ్ లెఫ్ట్ అనమాట. హ్యాడ్ రాసాం. V3 రాసాం. అది. ఇది చూడండి సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. నెక్స్ట్‌ది పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉంటుంది. అది గమనించండి. వి డాష్ నెవర్ సీ సచ్ ఎ బ్యూటిఫుల్ సన్‌సెట్ బిఫోర్ ఐ వెంట్ టు కరాచీ. ఎప్పుడు చూడలా. ఎప్పుడు చూడలా? అదిగోండి ఇక్కడ మనకి ఇది నెవర్ అన్నాడు. యాక్చువల్‌గా ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో రాయొచ్చు దీన్ని. అయితే ఇక్కడ మనం వెంట్ ఉంది చూసారా? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్‌లో ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్‌లోనే ఉండాలి. కాబట్టి వి హ్యాడ్ నెవర్ సా సీన్ ఈ విధంగా రాయాలి. ఆఫ్టర్ ది డాష్ దే వెంట్ ఫర్ ఏ వాక్. వెంట్ ఉంది అంటే పాస్ట్ టెన్స్‌లోనే ఉండాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు రాయకూడదు అనడానికి ఇదనమాట. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మిగతా ఏదైతే ఉందో అది కూడా పాస్ట్ టెన్స్‌లోనే ఉండాలి. ఆఫ్టర్ దే హ్యాడ్ ఈటెన్. వాళ్ళు తినేసిన తర్వాత వాకింగ్‌కి వెళ్ళడం అయితే జరిగింది. తినేసిన తర్వాత మాత్రమే వెళ్ళారనమాట. తర్వాత ఓన్లీ షీ అండర్‌స్టూడ్ ద మూవీ బికాజ్. ఆ ఒక్కదానికే అర్థమైంది. కారణం ఏంటి? బికాజ్ ఆమె ముందే ఏం చేసింది? పుస్తకం చదివింది. హ్యాడ్ రెడ్ అనమాట. రెడ్. ముందే చదివింది. అదిగోండి అండర్‌స్టూడ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. కాబట్టి నెక్స్ట్‌ది పాస్ట్ కంటిన్యూయస్ అయినా అవ్వాలా? పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అవ్వాలి. అయితే ఇక్కడ బుక్ చదవడం అయిపోయింది. చదివి అయింది కాబట్టి ఆమెకి సినిమా అర్థమైంది. ఇఫ్ ఐ డాష్ లెమన్స్ ఐ వుడ్ హావ్ మేడ్ లెమన్ రైస్. లెమన్స్ ఉండుంటే లెమన్స్ కొనుంటే నేను పులిహోర చేసి ఉండేవాడిని. ఇక్కడ ఏం రాస్తాం? హ్యాడ్ ప్లస్ V3నే. హ్యాడ్, బై, బాట్ ఈ వెర్బ్ ఫార్మ్స్ తెలియాలన్నమాట. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్ అంటారు. అవి తెలియాలి. ఐ డాష్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ బట్ ఐ బికేమ్ ఏ టీచర్. ఐ బికేమ్ ఇది ఏముంది? పాస్ట్ టెన్స్‌లో ఉంది. కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్‌లో ఉండాలి. 2 ఛాన్స్‌లు. ఒకటి పాస్ట్ కంటిన్యూయస్ అయినా ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చంటే హ్యాడ్ డ్రెమ్ట్ అయిపోయింది. కలలు కంటా ఉండలా. కలలు కన్నాడు ముందు. కానీ తర్వాత టీచర్ అవ్వాల్సి వచ్చింది. ఆఫ్టర్ దే డాష్ ద మూవీ దే టాక్డ్ అబౌట్ ఇట్ ఫర్ అవర్స్. చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది. అంటే సింపుల్ పాస్ట్ ఉంది. అంటే ఇక్కడ ఏముండాలి? పాస్ట్ కంటిన్యూయస్ అయినా ఉండాలి. అది జరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ జరిగే ఛాన్సే లేదు. ఎందుకు లేదు? సినిమా చూసేశారు. ఆఫ్టర్ దే హ్యాడ్ వాచ్డ్ ద మూవీ. సినిమా చూడడం అయిపోయింది. సినిమా చూసేసిన తర్వాత గంటల తరబడి మాట్లాడుకుంటా కూర్చున్నారు. దే డాష్ వికెట్ ద హౌస్ బిఫోర్ ద ఓనర్ కేమ్. చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్‌లో ఉందా? కాబట్టి ఇది 2 ఆప్షన్సే. ఒకటి పాస్ట్ కంటిన్యూయస్, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఖాళీ చేస్తూ ఉంటారా? ఉండరు. ఖాళీ చేసేస్తారు. దే హ్యాడ్ వెకేటెడ్.
నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయారని ఉండదు. నిద్రపోతూ ఉంటారు. హి వాస్ స్లీపింగ్. అలాంటి వాటికి కంటిన్యూస్ వస్తుందన్నమాట. అది గమనించుకోవాల్సింది. పేజ్ నెంబర్ 159లో మీరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడొచ్చు. ఫార్ములా ఏంటో తెలియాలి. ఏంటి? హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇంతే సింపుల్. పర్ఫెక్ట్ అనగానే V3 గుర్తుకు రావాలి. V3 స్థానంలో బీన్ ఉంటుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. కంటిన్యూస్ అంటే V4 గుర్తుకు రావాలి. V3 ఉండాలంటే హ్యాడ్ ఉండాలి. అట్లా మనం గుర్తు పెట్టేసుకోవాలి. చూడండి, ఫర్ ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాటికి ఏంటంటే మీకు సిన్స్ ఫర్లు వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సిన్స్ ఫర్ వస్తుంది. దీనికి మీరు గమనిస్తే ఫర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఆ విధంగా అదిగోండి ఫర్ అవర్స్ ఖచ్చితంగా అదిగోండి ఫర్ వచ్చిందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అవుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్. నేను ఏం చేస్తున్నాను? బస్సు కోసం 30 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. అప్పుడు వచ్చిందన్నమాట బస్సు. 30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బై ద టైమ్ ఐ కాల్డ్ హర్, నేను ఆమెను పిలిచే సమయానికి ఏం చేస్తుంది? షీ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఎలా రాసా? ఫర్ని బట్టి మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడున్న V2ని బట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా V2 ఉంది చూడండి, పాస్ట్ టెన్స్లో ఉంది. అది V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం అయిపోతుంది. ఫర్ ఉంటే పాస్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. దే హ్యాడే వస్తుంది, అన్నిటికీ హ్యాడ్ వస్తుంది. దే హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ దే టుక్ ఏ బ్రేక్. మనం ఫర్ చూడంగానే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఫర్ అవర్స్, ఫర్ 2 అవర్స్, ఫర్ 3 అవర్స్ ఇట్లా చెప్తున్నాడు అంటే మనం ఏం చేయొచ్చు? ఫర్ అవర్స్ అంటున్నాడంటే కంప్లీట్గా పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ టుక్ ఉంది చూడండి V2 ఇది. అట్లా వాజ్ ఎగ్జాస్టెడ్ వచ్చేసి దట్స్ ఈస్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫర్ కాదు కానీ ఆల్ నైట్ అనమాట. రాత్రంతా చదువుతానే ఉంది అండ్ ఏమైపోయింది? అలసిపోయింది రాత్రంతా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అర్థమవుతుంది. అయితే ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్? పాస్ట్. ఎందుకది? వాజ్ అనేది రావడం జరిగింది కాబట్టి. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. తర్వాత ఫర్ అవర్స్ వెన్ ఐ అరైవ్డ్. చూడండి, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉందా? పాస్ట్ అని తెలిసిపోతుందా? ఫర్ అవర్స్ అని ఉందా? అంటే ఏంది? పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని తెలిసిపోతుందా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. పేజ్ నెంబర్ 161లో మీకు వచ్చేసి ఇది కనబడుతుందండి. ఇందులో ఏంటంటే చూడండి, నెక్స్ట్ మంత్, టుమారో, తర్వాత వచ్చేసి ఆఫ్టర్ డిన్నర్ తర్వాత, నెక్స్ట్ మంత్, తర్వాత లేటర్, నెక్స్ట్ ఇయర్, తర్వాత డ్యూరింగ్ ద హాలిడేస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టుమారో అనేవి, తర్వాత నెక్స్ట్ మంత్, ఇట్లా ఇవన్నీ కూడా సిగ్నల్ వర్డ్స్ అనమాట. సింపుల్ ఫ్యూచర్ అని చెప్పడానికి. ఫ్యూచర్లో మీరు ఎట్లా రాయొచ్చు అంటే ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్మాట్లో రాయొచ్చు. షెల్ అనేది వాడకపోయినా పర్వాలా. జనరల్గా ఐకి వీకి షెల్ వాడతాం, కానీ విల్ వాడితే గ్యారంటీ అని అర్థం. ఇక్కడ మనం చూడండి, నెక్స్ట్ మంత్ కొంట అంటే ఏంటి? షీ విల్ బై. అంతే, షీ విల్ బై. విల్ ప్లస్ బై అనమాట. విల్ ప్లస్ V1 రాస్తే సరిపోతుంది. దే విల్ స్టార్ట్. వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ డిన్నర్, ఇక్కడ మనకు వేరే ఏ లేవు, ఓకేనా? కాబట్టి హీ విల్ ఫినిష్. ఏం చేస్తాడు? ఆఫ్టర్ డిన్నర్ పూర్తి చేస్తాడు హోంవర్క్. తర్వాత ఛాంపియన్షిప్ మ్యాచ్ నెక్స్ట్ మంత్ ఆడతాడు. విల్ ప్లే. తర్వాత ప్రాజెక్ట్ లేటర్. ఐ హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్ లేటర్. వేరే మీకు ఇక్కడ ఏమీ పాస్ట్, సింపుల్ పాస్ట్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఐ విల్ హెల్ప్. దే డాష్ బిల్డ్ ఏ న్యూ లైబ్రరీ ఇన్ ద సిటీ నెక్స్ట్ ఇయర్. తర్వాత సంవత్సరం కడతారు. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? విల్ ప్లస్ V1 బిల్డ్ అనేది
రాసేయచ్చు. షీ డాష్ విజిట్ గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ ద హాలిడేస్. సెలవులకు వెళ్తుంది. దీన్ని షీ విల్ విజిట్. ఈ విధంగా మనమైతే రాయొచ్చు. తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ ఏం చెప్తుంది? రేపటి సంగతి చెప్తుంది. ఇక్కడ కూడా విల్ ప్లస్ V1 ఇట్ విల్ రెయిన్ టుమారో. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ అండి. పేజ్ నెంబర్ 162లో మీకు కనబడుతుంది. ఫార్ములా వచ్చేసి విల్ బి ప్లస్ V4 మనం రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వాళ్ళే ఇస్తారండి. రాయాల్సిందల్లా మనం ఈ ఫార్మాటే. ఏది రాయాలి చూడండి, ఎట్ దిస్ టైం టుమారో, రేపు ఈ సమయానికి. చూడండి, ఎట్ 7 PM టుమారో. తర్వాత వచ్చేసి ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్. వెన్ షీ అరైవ్స్ టునైట్. ఓకే, వచ్చినప్పుడు. తర్వాత ఆల్ ఈవినింగ్ టుమారో, రేపు అంతా, ఈవినింగ్ అంతా, రేపు. ఎట్ ద స్టేషన్ వెన్ వి అరైవ్. కాబట్టి వీటిని మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడాలి. రేపు ఈ సమయానికి నేనేం చేస్తుంటా? ఐ విల్ బీ వర్కింగ్. ఓకే, ఎట్లా కనిపెట్టామంటే రేపు ఈ సమయానికి. ఇప్పుడు కంటిన్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ ఈ సమయానికి నిన్న జరుగుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ రేపటి సమయానికి, ఈ సమయానికి జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూగా జరుగుతుంది. కంటిన్యూస్ అంటే V4 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ 7 PM టుమారోకి ఏం చేస్తుంటాం? ఫ్రెండ్స్తో డిన్నర్ చేస్తుంటాం. వి విల్ బీ హ్యావింగ్. ఓకేనా, షల్ విల్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వి విల్ బీ హ్యావింగ్ డిన్నర్ విత్ ఫ్రెండ్స్ ఎట్ 7 PM టుమారో. తర్వాత ఇక్కడ ఈ టయానికి నెక్స్ట్ వీక్ పార్క్లో ఏం చేస్తుంటాం? ఫుట్బాల్ ఆడుతూ ఉంటాం. హీ విల్ బీ ఆడుతూ ఉంటాడు. హీ విల్ బీ ప్లేయింగ్. ఓకే, ఎప్పుడు? నెక్స్ట్ వీక్, భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వచ్చేసరికి, ఈరోజు రాత్రి వచ్చేసరికి, అరైవ్స్ అంటున్నాడు కానీ టునైట్ అంటున్నాడు. ఈరోజు రాత్రి అంటున్నాడు అంటే ఇంకా అవ్వాల భవిష్యత్. ఇది కూడా ఏం చేస్తుంటాడు? ఐ విల్ బీ వాచింగ్. ఐ విల్ బీ వాచింగ్. మనకి యాక్చువల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్ వాడుకోవచ్చు. పాస్ట్ టెన్స్ మాత్రం మనం ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ కలపకూడదు. షీ డాష్ వర్క్ ఆన్ ఆల్ ఈవినింగ్ టుమారో. రేపు అంతా, ఈవినింగ్ అంతా ఏం చేస్తూ ఉంటుంది? ప్రాజెక్ట్ వర్క్ మీదే ఉండిపోతుంది, పని చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ వర్కింగ్. దే డాష్ ఫర్ అస్ ఎట్ స్టేషన్ వెన్ వీ అరైవ్. ఏం చేస్తుంటారు? మన స్టేషన్కి మనం స్టేషన్కి వచ్చేసరికి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. దే విల్ బీ వెయిటింగ్. వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఒకటి కంటిన్యూస్గా అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట.